గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. జిల్లాలోని అధికారుల సహకారం, సమన్వయంతో ప్రకాశం జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లగలిగానని కలెక్టర్ AS దినేష్ కుమార్ అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో ఘనంగా ఆత్మీయ వీడుకోలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. I'm sure he has done a tremendous work in Prakasham and he will continue to do the same in ASR also. Our journey started from Anantapur. Both of us were assistant collectors Anantapur and he was sub-collector Narsapur, I was sub-collector Rajamandri, then he came as PO ITD Rampa, then I was JC Krishna, then he was JC Guntur. We have been traveling like this. Great memories about that place. He has done tremendous work also there. Even I got lots of calls saying that Madam Sir వస్తున్నారంటే మాకు చాలా చాలా సంతోషం అమ్మ. మీరు ఏమి మళ్ళీ CMO వెళ్ళి అడగొద్దు కి మేము వేరే జిల్లా వెళ్దామని, సార్ ఇక్కడే రావాలి, మాకే పని చేయాలి అని చాలా మంది కలెక్టర్. వండర్ఫుల్ జర్నీ. ఆల్రెడీ కలీగ్స్ అందరూ కూడా చాలా మంచి మాట చెప్పారు. So every time I used to attend two important functions. ఒకటి రిటైర్మెంట్ ఫంక్షన్స్, ఎక్కడెక్కడ ఆఫీసర్స్ రిటైర్ అవుతారు. సెకండ్, when people get transferred, bit farewell to some other districts. So the రెండు తరుణంలో we'll get to know about the quality of officer. చాలామంది చెప్పారు ఈ చిరునవ్వు, ఈ చాలా ఓపిక వినడము, somehow this tolerance is in my blood అని అనుకున్నాను. That's why I married this lady. And a posting. When you really want to become an administrator, you have to make it work. ఎందుకంటే it started from West Godavari, కదా, West Godavari, East Godavari, Krishna, Guntur, Prakasham. So I've seen the challenges. ఇంత చూసిన తర్వాత కూడా ఇప్పుడు చాలామందికి ఐ థింక్ తెలిసి ఉంటుంది. ఇప్పుడు నాది ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ ఎలక్షన్. కానీ దినేష్ సార్ది కూడా ఫస్ట్ ఎలక్షన్ ఎంతమందికి తెలుసు? అనిపించలేదు కదా. సో అబ్జర్వర్ గారికి చెప్పారు. అప్పుడు అబ్జర్వర్స్ కూడా అస్సలు నమ్మలేదు. ఇది మీరు ఏం చెప్తున్నారు, ఇది ఫస్ట్ ఎలక్షన్, ఇంతకుముందు మీరు చేయలేదా? సో మన అందరికీ అర్థమవుతుంది ఒక ఆఫీసర్గా ఆయన ఎట్లా సిస్టమేటిక్గా, ఎంత డీటెయిల్డ్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఆ సబ్జెక్ట్ని చదివి అంత డీటెయిల్స్ తీసుకొని పని చేయగలుగుతారు. అంటే జనరల్ అబ్జర్వ్ కాంట్రవర్సీ, నాట్ ఎ సింగిల్ ఫంబల్, నాట్ ఎ సింగిల్ క్వశ్చన్. సో
ఇంత అటెన్షన్ టు డీటెయిల్స్ ఉన్న అధికారి చాలా తక్కువ మంది చూస్తారు. నలుగురిలో అవమానించాడని రగిలిపోయిన ఆ మేస్త్రి పక్కా ప్రణాళికతో తన వద్ద పనిచేసే యువకుడిని హతమార్చాడు. సంచలనం రేపిన పేర్నమిట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుడు నిందితులు ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించారు. 2 నిందితులను అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీధర్రావు కేసు వివరాలు వెల్లడించారు. ఒక ఒంగోలు తాలూకా లిమిట్స్లో ఒక మర్డర్ జరుగుతుంది. దీంట్లో మృతుడు వినీత్ శ్రీవాత్సవ, ఇతను సన్ ఆఫ్ ముకుల్ లాల్, ఇతను రాజ్బాపుర గ్రామం, సిద్ధార్థనగర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ పనులు 20 రోజుల క్రితం ఒక స్నేహితుడి ద్వారా ఒంగోలు ఇట్లాంటి పనులు అక్కడ పనులు ఆగిపోతే దొరకపోతే ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఇద్రూప్ చంద్ వర్మ, రామ్ చరణ్ మరియు కొంతమంది వాళ్ళ సహచరులు వీళ్ళందరూ పని చేసుకుంటే వీళ్ళు వచ్చి పని అడుగుతాడు. ఇతన్ని కూడా పనిలోకి పెట్టుకుంటారు. ఈ తరచూ వీళ్ళ మధ్యన ఈ డబ్బుల విషయంలో గొడవలు వస్తుంటాయి. అదే క్రమంలో ఆదివారం కూడా వీళ్ళంతా కూడా ఇతను నిన్న సాయంత్రం శవం ఐడెంటిఫై అవుతుంది. వీఆర్ఓ గారు రిపోర్ట్ ఇస్తారు. 24 గంటలు తిరగక ముందే ఈ కేసుని ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అయిన నన్ను, ఒంగోలు డిఎస్పీ గారిని, ఒంగోలు 2 టౌన్ సిఐ మరియు వాళ్ళ టీంని రంగంలోకి దించడం జరుగుతుంది. ముద్దాయిలు ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం అందరూ కూడా పదే ప్రజల్ని మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ డ్రగ్ ప్లాటర్స్ ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే ప్రాసెస్లో మీ అందరూ కూడా ప్రజల నుంచి మరియు మీడియా నుంచి మాకు సహకారం కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో ఇమీడియట్గా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యువతలో కూడా ఈ డ్రగ్స్కి బానిస కాకుండా వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకుండా మొమెంటరీ సుఖం కోసం, తాత్కాలిక సుఖం కోసం వాళ్ళ ఫ్యూచర్ని పాడు చేసుకోకూడదని పోలీసు వారి తరపు నుంచి, ఎస్పీ గారి తరపు నుంచి మేము మనవి చేసుకుంటున్నాం. మీ అందరి ప్రోత్సాహంతో, సహకారంతో రేపు ఈ యాంటీ డ్రగ్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ డేని మనందరం సక్సెస్ చేయాలి. అదేవిధంగా డ్రగ్ ఉపయోగం అనేది సమాజంలో యువతలో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం, తర్వాత ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ చట్టం పరిధిలోకి తీసుకురావడం కూడా. ప్రకాశం భవనంలో చేపట్టిన ఆధునిక పనులను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం భవన్ అంటే మన కలెక్టరేట్ రెనోవేషన్స్ వరకు లాస్ట్ మన ఎలక్షన్స్ పీరియడ్లో కొంత ప్రజలు తక్కువ వస్తున్నారు. ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా
ఫ్లోరింగ్స్ పాత మొసాయిక్ ఫ్లోరింగ్స్ అన్ని తీసేసి మనకున్న గ్రనైట్ ఫ్లోరింగ్స్ పెట్టడం జరుగుతుంది. ప్లస్ కొన్ని ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ కొంచెం అన్ఆర్గనైజ్డ్గా ఉంటుందో అదన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసి అండ్ కొంచెం పెయింటింగ్ అండ్ వైట్ వాష్ విషయాలు కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టరేట్లో ఎస్పెషలీ మనకు ఉంటున్న సూపరింటెండెంట్స్ కూర్చున్న అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ నుంచి అదర్ సెక్షన్స్ అన్నీ కూడా కింద నుంచి పైన తీసుకొచ్చాము. దాన్ని ఒక కొత్త సెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ పాత రికార్డ్ రూమ్ ఒకటి కూడా కంప్లీట్ చేసేసి అది కూడా ఇనాగ్రేట్ చేసాము. ఇవాళతో ఆల్మోస్ట్ 2 years 2 months 22 days కంప్లీట్ అయింది. సో కొత్త జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లాకి ట్రాన్స్ఫర్స్ వచ్చింది. ఈ లాస్ట్ 2 years 2 months and 22 days చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాగా ఉంటున్న ప్రకాశం జిల్లాలో 38 మండల్లో వెస్ట్రన్ ప్రకాశం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సోషల్ ఫ్యాబ్రిక్ డెవలప్మెంట్ ఉంటున్నది. ఈ ఈస్టర్న్ ప్రకాశం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో అక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులు అందరితో కలిసి కట్టి మనకి జిల్లా ప్రగతి సంబంధపడిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీగా చేసిన ఒక ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఆల్మోస్ట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎస్పెషలీ అధికారులు అండ్ ప్రజలు అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నగరంలోని సుందరీ భవన్ రోడ్లో గల వెన్నెల హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా జూలై 27 వరకు ఉచిత ఓపీ మరియు 2-wheeler మెకానిక్ అసోసియేషన్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు 50% రాయితీ కల్పిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2-wheeler అసోసియేషన్ రాష్ట్ర నాయకులు దాయనేని ధర్మ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎన్ వెంకటరమణ గారు, అట్లాగే నరసింహరావు గారు, సార్ వచ్చేసి జనరల్ సర్జను వెంకటరమణ గారు, అట్లాగే నరసింహరావు గారు వచ్చి జనరల్ ఎండి. అట్లాగే గతం నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో మన 2-wheeler మెకానిక్స్కి ఎంతోమందికి సేవలు అందించారు సారు. అట్లాగే ఈ సంవత్సరం అయిన సందర్భంగా హాస్పిటల్ పెట్టి ఎంతోమందికి సేవలు అందిస్తూ ఇవాళ మా అసోసియేషన్కి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో 2-wheeler వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఓపీలో కానీ అట్లాగే ఎనీ ఆపరేషన్స్ ఏదైనా మనకి 24 గంటల కడుపులో నొప్పి కానీ లేకపోతే ఏదైనా ఈ కడుపులో గడ్డలు కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా లేడీస్కి ఏదైనా ఇవి అట్లాగే ఈ షుగర్ వల్ల వచ్చే ఈ కాళ్ళలో పుళ్ళు కానీ ఎనీ దృష్టిలో కానీ అట్లా రకరకాల వాటికి కూడా సర్జన్ అన్నిటికి కూడా మనకి ఆపరేషన్స్ వాటికి కూడా 50% డిస్కౌంట్ ఇచ్చి మన అసోసియేషన్ సభ్యుల్ని మెకానికల్ కూడా పేద మెకానికల్ని ఆదుకుంటామని చెప్పి ముందుకొచ్చి మా అసోసియేషన్కి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా సార్ మా అసోసియేషన్ తరఫున. అట్లాగే మా మెకానిక్ సోదరులందరూ కూడా గతంలో ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే మీరు ముందు కూడా ఈ పేద మెకానిక్ల కోసం మా అసోసియేషన్ తరఫున మీరు ఎప్పుడు కూడా సేవలు అందియాలని చెప్పి మేము కూడా మీకు ఎప్పుడూ మిమ్మల్ని మా ఆరోగ్యపరంగా ఉపయోగించుకుంటూ మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని మా అసోసియేషన్ ఇచ్చినందుకు మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2-wheeler మెకానిక్ సోదరులు అందరి తరఫున అట్లాగే మాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండమైన అసోసియేషన్ ఉంది. మా రాష్ట్ర కమిటీ తరఫున, మా జిల్లా కమిటీ తరఫున, మా టౌన్ కమిటీ తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నా సార్. ఇంకా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ప్రకాశం జిల్లా అంటే వెనకబడిన జిల్లా సార్. ఇటువంటి మీ యువ డాక్టర్లు ఎంతోమంది సేవా సంస్థలు కొద్దిగా ఈ పేద ప్రజలకి నాట్ ఓన్లీ 2-wheeler మెకానికల్కే కాకుండా ఎన్నో కార్మిక సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీరు చేయూతనిచ్చి ఈ వైద్యం అనేది కొద్దిగా పేదలకు అందుబాటులో ఉండే విధంగా అందరికి కూడా హెల్ప్ చేయాలని చెప్పి మా అసోసియేషన్ తరఫున మీకు ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా సార్. అట్లాగే మీకు 1 year అయిన సందర్భంగా ఎంతోమందికి సేవలు అందించిన సందర్భంగా వెన్నెల హాస్పిటల్ తరఫున ఇంకా రాబోయే రోజుల్లో అందరి మనోళ్ళని పొందాలని చెప్పి మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. 2-wheeler అసోసియేషన్ వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మా హాస్పిటల్ నందు 50% డిస్కౌంట్తోనూ ఫ్రీ ఓపీ మా ప్రథమ సంవత్సరం అయినందుకు
ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల 28వ తారీఖు వరకు ఒక ఫ్రీ ఓపీ నిర్వహించబడుతుంది. అలాగే 2 వీలర్ మెకానిక్స్కే కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి పేషెంట్కి మా హాస్పిటల్ నందు అత్యంత తక్కువ ఖర్చుతో మేము ఇక్కడ వైద్యం చేయాలని డిసైడ్ అయినాం. ఈ నెల వచ్చే నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఫ్రీ ఓపీతో పాటు ల్యాబ్లో కన్సెషన్స్ కానీ, సర్జరీలో చాలా తక్కువ ఖర్చుతోటి, చాలా మంచి రాయితీలతోటి, మంచి కన్సెషన్ తోటి అతి తక్కువ ఖర్చులోనే మేము సర్జరీలు చేస్తున్నాం. ఈ వినియోగాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మా వెన్నెల హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్ వెంకటరమణ జనరల్ సర్జన్ అని నేను, డాక్టర్ నరసింహారావు జనరల్ మెడిసిన్. ఇక్కడ మా హాస్పిటల్ నందు జనరల్ సర్జరీ విభాగంలో హర్నియా, హైడ్రోసిల్, 24 గంటల పేగు నొప్పి, పసతిత్తులో రాళ్ళు, పెద్ద పేగులో ఎన్ని పుండ్లు కానీ, పెద్ద పేగులో గడ్డలు అడ్డపడడం కానీ, వారికోజ్ వీన్స్ కానీ, లేకపోతే కానీ కాళ్ళకి పుండు, డయాబెటిక్ ఫుట్లు కానీ అన్ని విధాల్లో ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అతి తక్కువ ఖర్చుతో మీరు హ్యాపీగా ఇక్కడ సేవలు తీసుకొని వెళ్ళగలరు అని ఆశిస్తున్నాను. ఇలా హాస్పిటల్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా టూ వీలర్ అసోసియేషన్ అందరికీ ప్లస్ అక్కడ ఉండే పనిచేసే వాళ్ళందరికీ మా హాస్పిటల్ సంవత్సరం రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ఒక ఫ్రీ ఓపీ మరియు ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్లో కొంత రాయితీ ఇవ్వబడును. అలాగే ఏమైనా బీపీ, షుగరు, థైరాయిడ్ సంబంధించిన సమస్యలు, తర్వాత విష జ్వరములు అన్నీ చూడబడును. దాంతోపాటు జనరల్ సర్జరీ విభాగానికి సంబంధించిన హెర్నియా, హైడ్రోసిల్, అపెండిసైటిస్ అనేవి ఈ సర్జరీస్ కూడా అతి తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించబడును. సో ఈ అవకాశాన్ని శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి చెరువు వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి పంచామృత అభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి క్రతువును తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.